ఈ రోజు మాట్లాడుతున్నటువంటి కొద్దిమంది కుహన మేధావులు, స్వయం ప్రకటిత మేధావులుగా ఉన్న వాళ్ళు నిన్నగాక మొన్న మాజీ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ మాదిగ సమాజానికి అన్యాయం జరిగింది, నేను వాళ్ళ పక్షాన నిలబడతానని మాట్లాడిన జయప్రకాష్ నారాయణ సార్ గారిని నా నిజామాబాద్ సొంత జిల్లా నుంచి నేను ప్రశ్నిస్తా ఉన్నా. సార్, కారం చెడులో నా అక్క చెల్లెలని విచక్షణ రహితంగా రేప్ చేసినాడు, నా మాదిగ అన్న తమ్ములను ముక్కలు ముక్కలు నరికిన్నాడు. ఎన్టీ రామారావు ఎట్లా ఆట ఆడిపిస్తే అట్లా ఆయన కనుసన్నలలో పనిచేసినటువంటి కలెక్టర్ దుర్మార్గుడివి నువ్వు కాదా అని నేను ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు నా మాదిగలు చావడానికి కారణమైనటువంటి దుర్మార్గుడవు నువ్వు. ఈ రోజు ఏమి తెలియని నా మాదిగ అమాయక సహోదరులను మోసం చేయడం కోసం ముసలి కన్నీరు గారిస్తూ తోడేలు మేకతోలు కప్పుకొని వచ్చేసి చెప్తా ఉన్నది, నాకు మాదిగ సహోదరులు అంటే చాలా ఇష్టం, నా మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. 20 సంవత్సరాల క్రితం నువ్వు ఏం చేసినావు జయప్రకాష్ నారాయణ? నువ్వు చదువుకున్న చదువు, నీలో ఎక్కడైనా భారతీయత దాగి ఉంటే కారం చెడులో వేయాల్సినటువంటి ప్రజాకోర్టును కావాలని చెప్పేసి పార్టూరులో వేయించినటువంటి దుర్మార్గుడైనటువంటి కలెక్టరు నువ్వు కావాలని అడుగుతా ఉన్నా. ఈరోజు మాలాలంటే సమగ్ర చరిత్ర తెలుసుకోవాలి. మాలోడు మాట్లాడితే అవతలకి కంటే మాదిగోలే కాదు, గుర్తుపెట్టుకోండి. మన పోరాటం మాదిగ సహోదరులతో కాదు, గుర్తుపెట్టుకోండి, మనువాదులతో మాత్రం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కాకపోతే కొద్ది మందిని మనవాదులు కావాలనే చేరదీసి మనపైకి ఉసుగొలుపుతా ఉన్నారు. మందకృష్ణ మాదిగన్న 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినటువంటి నీకు ఈ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా ఎందుకు జరుగుతలేదనేటువంటి విషయాన్ని మానలు ప్రశ్నించాలి. ఒకవేళ నీ ఉద్యమం రాజ్యాంగబద్ధమైందైతే ఎప్పుడో నీకు సమస్య సాల్వ్ అయిపోయేది. కానీ నీ ఉద్యమం రాజ్యాంగబద్ధమైంది కాదు కాబట్టి నువ్వు ఎంతమంది కాళ్ళు మొక్కినా, ఎంతమందిని బతికినాడినా, ఎంతమందికి నువ్వు మద్దతు ప్రకటించినా, ఎంతమందికి ఏ నాయకుడికైతే నీ మాదిగ ఓట్లను నువ్వు దారపోసినా ఇంకా జరుగుతలేదు. ఈ రోజు కూడా నేను ఒక మాట మాట్లాడిన, మాదిగ సహోదరులకు అర్థం కాక బీజేపీ ఆడిస్తున్నటువంటి డ్రామాలో పావులుగా మారుతున్నటువంటి ఓ సహోదరులారా, చెప్పులు కుట్టుకునే కులం నుంచి భారతదేశం యొక్క గుండెకాయ పైన నీలి జెండాని పాతిన మాన్య శ్రీ కాంశీరామ్ గారు, ఈ మాదిగలు కేవలం చెప్పులు కుట్టుకొని బతకాలే, చనిపోయిన కలేబరాల మాంసాన్ని తిని బతకాలే, వీళ్ళ వల్ల ఏమవుతుంది, వీళ్ళు టాయిలెట్లు క్లీన్ చేసుకొని బతికే జాతి అన్నటువంటి ఆ జాతి నుంచి ఈ భారతదేశానికే గుండెకాయ అయినటువంటి ఉత్తరప్రదేశ్ మీద మాయావతి గారిని సీఎంని చేసినటువంటి చరిత్ర కలిగి ఉన్న కాంశీరామ్ గారి యొక్క ఆలోచన విధానంలో మీరు ఉన్నారా అని ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఆగస్టు 1వ తారీఖున మాట్లాడడం నేర్చుకోండి. తీర్పు ఇవ్వలేదు, దట్స్ కేవలం సజెషన్ మాత్రమే. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ జడ్జిమెంట్ అండ్ సజెషన్. కేవలం సలహాలు సూచనలు, అవసరమైతే చేసుకునే అవసరం ఉంటే చేసుకునేటువంటి అవసరం ఉంటే చేసుకోవచ్చు అన్నాడు. జడ్జిమెంట్ ఇవ్వలేదు. దయచేసి మనం మాట్లాడే ప్రతి మాట అవతల రికార్డ్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం రాజ్యాంగాన్ని సంరక్షించడం కోసం నిలబడ్డాం. రాజ్యాంగాన్ని కాలరాయడం కోసం నిలబడ్డాడు. ఏం మాట్లాడినా ఏం కాదు, ఎందుకంటే జోబి తుమ్ బాత్ కరేగా హమ్ దేఖ్ లేంగే కుచ్ భీ బాత్ నహీ అంటాడు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి 9 సంవత్సరాలుగా భారత ప్రజాస్వామ్యాన్ని, భారత ప్రజల్ని మోసం చేయలేడా? చేసిందా లేదా? ఎవరైనా ప్రధాని నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ साहब, तुम जब बीजेपी तरफ से भाषण दे रहा था, तुमने बोला मैं विदेशों में छुपाया सो काला धन को वापस लेके आ रहा हूं, तुम सब जीरो बैलेंस अकाउंट ओपन करो, सबकी खाता में 15 लाख रुपया डाल तुम बोल के जन धन योजना बोल के एक स्कीम लेकर आया. 9 साल हो गया, डाला क्या? किसी का अकाउंट में पैसा आया क्या? अब అలాంటి పెద్ద మోసగాడు 120 కోట్ల భారత జనాభాని మోసం చేసిన ఒక పెద్ద మోసగాడైన నరేంద్ర మోడీని నమ్మిన మందకృష్ణ 120 కోట్ల మందిని మోసం చేసినాడు. ఈ మాదిగ సమాజాన్ని మోసం చేయడం ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఈయన విశ్వరూప సభకు రావడానికంటే, నరేంద్ర మోడీ గారు విశ్వరూప సభకు రావడానికంటే ముందే వాళ్ళ మినిస్టర్కు ఆయన మాట్లాడతాడు.
వర్గీకరణ చేయలేము, మా చేతిలో లేదు, దానికి దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని ప్రకటిస్తాడు. ఎప్పుడు? విశ్వరూప సభకు రావడానికంటే 2 నెలల ముందు. నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ లా మినిస్టర్ మాట్లాడుతున్నాడు. మొన్న జరిగిన పార్లమెంట్ సభలో ఏమని మాట్లాడుతున్నాడు? ఆర్టికల్ 341ని ధ్వంసం చేసే అధికారము కోర్టుకు లేదు, ఒకవేళ చేస్తే అది పార్లమెంట్లో చట్టం చేయాలి తప్ప కోర్టుకు ఆ శక్తి లేదని చెప్పి మాట్లాడింది. అంటే నరేంద్ర మోడీ గారు ఈ సభకు రావడానికంటే ముందే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? ఏబిసిడి వర్గీకరణ చేసే అధికారం మాకు లేదు, కేవలం పార్లమెంటుకే ఉందంటున్నాడు. మరి నిన్నగాక మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత అదే నరేంద్ర మోడీ గారి పార్లమెంటు సభలో లా మినిస్టర్ ఆఫ్ బీజేపీ ఏమని మాట్లాడుతున్నాడు? ఆర్టికల్ 341ని విచ్ఛిన్నం చేసే శక్తి మాకు లేదు అని అంటున్నాడు. మరి కృష్ణన్న, నువ్వు ఎవరిని పౌలగాలం చేస్తున్నావు అని అడుగుతా ఉన్నా ఈ సభ ద్వారా నేను. ఏ నాయకుడైతే నీకు మాట ఇచ్చినానంటున్నాడో, ఏ నాయకుడైతే నీ ఓట్లను దొబ్బి ఈరోజు రాజ్యంలో కూర్చున్నాడో, ఈ మాదిగ సమాజాన్ని మొత్తం కూడా అజ్ఞానంగా వాళ్ళ అమాయకత్వాన్ని నువ్వు పావుగా చేసుకొని వాళ్ళను ఓట్లు వేసే మిషన్లుగా ఆ దుర్మార్గులైనటువంటి మనవాదులకు ధారపోస్తా ఉన్నావు కృష్ణన్న. నీ ఆశయం ఎట్లా నెరవేరుతుందని అడుగుతా ఉన్నా. ఒకవేళ బలవంతంగా రేవంత్ రెడ్డి గారు చేసినా చెయ్యాలని చెప్తున్నా, మనమందరం కూడా చెయ్యాలనే కోరుకోవాలి. ఎందుకు చేయాలంటున్నా అంటే రేపు మళ్ళా కొట్టుడు అవుతుంది. అప్పుడు ఈ సమాజానికి అర్థమవుతుంది, ఓహో మాలోళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటం చేసేవాళ్ళు, మాలోళ్ళ పోరాటం నిజమైంది అనేటువంటి విషయం ఈ సమాజానికి తెలుస్తుంది. ఏం జరిగింది 2000 సంవత్సరంలో? చంద్రబాబు నాయుడు గారు చేసిందా చేయలేరా? చంద్రచూడ్ గారు తీర్పిచ్చిండు అని మాట్లాడుతున్నారు కదా ఈ అబద్ధికులు. చంద్రచూడ్ గారి తండ్రి, ద ఫాదర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి మీద, ఒరే బెదబాబు నువ్వు ఎట్లా చేస్తావురా, నీ చేతులు అధికారం లేదని చెప్పేసి ఆయన మీద జరిమానా రాసిండు ఈ ఫాదర్ ఆఫ్ చంద్రచూడ్. ఇప్పుడు మాట్లాడుతున్నాడు చంద్రచూడ్ గారు ఇచ్చిన మాలలు మేము అడ్డుపడుతున్నామానే? మేము అడ్డుపడుతున్నామా? ద గ్రేట్ చెమార్ అయినటువంటి ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నిజమైన మాదిగ బిడ్డ మాయావతి గారి అందరికంటే ముందు ఏబిసిడి వర్గీకరణ జరగదు, ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఒకవేళ ఏబిసిడి వర్గీకరణకు నా పార్టీలో ఎవడైనా మద్దతుగా ఉంటే గెట్లాస్ అని చెప్పినటువంటి నిజమైన మాదిగ బిడ్డ మన మాయావతక్క. మరి కేవలం మాయావతి గారే అన్నారా ఈ మాట? నగీనా నుంచి పార్లమెంట్ నుంచి ఎన్నిక కాబట్టినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ఆయన కూడా మాదిగ బిడ్డే కదా. అయ్యో మాకు క్రిమినల్ పెడతామంటున్నారు. మరి చంద్రచూడ్ గారి తండ్రి ఎన్నిసార్లు చీఫ్ జస్టిస్ అయిండు? మీరు మాత్రం కోట్లలో సంవత్సరాలు కుర్చీ మారకుండా కూర్చోవచ్చు, కానీ మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు క్రిమి లేయర్ ద్వారా ఒక్కసారి మాత్రమే రిజర్వేషన్ పొందుకుంటే 3000 సంవత్సరాల బానిసత్వం పోతుందా అని ప్రశ్నించిన వ్యక్తి కూడా ఒక మాదిగ బిడ్డని మనం ప్రచారంలోకి తీసుకొని రావాలి. లేదు, మనం ఏమంటున్నాం? ఏబిసిడి వర్గీకరణ వద్దు, కలిసి ఉండడమే ముద్దు. వాళ్ళకి అర్థమవుతుంది కలిసి ఉండడం వల్ల జరిగేటువంటి గొప్ప గొప్ప విజయాలేందో. పోతాం అంటున్నారు. సమాధానం చెప్పాలా? మాలోడంటే జ్ఞానవంతుడై ఉండాలా, చదువుకొని ఉండాలా, గొప్పోడై ఉండాలా, త్యాగం చేసేవాడై ఉండాలా, పోరాట స్ఫూర్తిని రగిలించేవాడై ఉండాలా. ఊరికే మేము మాలోళ్ళం అని చెప్పుకుంటే కాదు. అవుతుందా? నేను కొత్తగా ఉద్యమాలకు వచ్చినప్పుడు నా బండికి జై భీమ్ అని రాసుకున్నా. ఒక ఆయన పిలిచి, ఏమిరా జై భీమ్ అని రాసుకున్నావు, జై భీమ్ అంటే అర్థమైంది బిడ్డ అన్నాడు. అప్పుడు మనకు తెలియదా? అప్పుడే కదిర్ కృష్ణ నా స్పీచ్ ఇన్నా ఇమ్మీడియట్లీ నెక్స్ట్ వీక్లో అక్కడ రాసుకున్నా జై భీమ్ అని. ఆయన అడిగితే జై భీమ్ అంటే నెత్తికొక్కున్నా. కానీ ఈరోజు వర్గీకరణ విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నానా లేదా? అందుకే చెప్తా ఉన్నా, మాలోళ్ళంటే జ్ఞానవంతులై ఉండాలా. ఊరికేనే మందకృష్ణ మాదిగ అనేటువంటి వ్యక్తి బీజేపీ ఏజెంట్ అని చెప్పేసి నేను సభలో ప్రకటించలేదా? ఎక్కడైనా మాదిగ సమాజాన్ని తిట్టినా, ఎక్కడైనా మాదిగ సమాజాన్ని అవహేళనగా మాట్లాడినా వాళ్ళు ఎవరు? మన సోదరులే. ఈ దుర్మార్గుడైనటువంటి నరేంద్ర మోడీ మహారాష్ట్ర ఎలక్షన్లలో ఏమంటున్నాడు?
ఓ మేరా ఓబీసీకి భాయ్యో, మనం విడిపోతే ఓడిపోతాం, మమ్మల్ని ఎందుకు విడగొడుతున్నావు రాపా? మరి నువ్వు ఆడనేమో ఓబీసీల దగ్గరికి వచ్చి చెప్తాడు మనం విడిపోవద్దు, విడిపోతే ఓడిపోతామంటున్నాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి మమ్మల్ని ఎందుకు విడగొడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉన్నా. విభజించే సిద్ధాంతం మనువాదులదా కాదా? విభజించడం బ్రాహ్మణ్య వ్యవస్థలో భాగమా కాదా? మనమందరము కూడా, నేనేమన్నా ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలని చెప్పన్నా. చాలామంది మన మాల సమాజంలో ఉన్నటువంటి నాయకులంతా ఇడికైనా బుద్ధి ఉందేయడం కొత్తగా అంటుంటే ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలని. మనలో ఉన్నటువంటి పొరపాట్లను కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికనే మాల మహానాడు నాయకులని ప్రకటించుకుంటే సరిపోదు. మాల మహానాడు నాయకుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జాతిలో పుట్టినటువంటి వ్యక్తులు బాబాసాహెబ్ లాగా ఉండాలి, కానీ జోకర్ల లాగా ఉండద్దు. ఈ విషయం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం చెప్తా ఉన్నా. అవతలానికి సమాధానం చెప్పకపోతే ఆయన ఏదో దానికి ఇటు ఉల్టా ఉరుతుంది. మందకృష్ణ మాదిగా పేరు కూడా ఎత్తదంటారు కొద్దిమంది మనలో ఉన్నోళ్ళు. మరి ఇప్పుడు శత్రువర్గంలో ఆ మనువాదులను మోసుకొని భుజం మీద మోసుకొస్తున్న ఆయన పేరు చెప్పకపోతే ఎట్లా? ఇందాక గైనికంగా మాట్లాడుతూ రెంజరా రాజేష్ మీద తప్పుడు ప్రచారం చేసుకొని మనవాదానికి ఇంటికి వీక్ పరిస్థితుని మనలో ఉన్నటువంటి దొంగలకు భయపడతాను. నేను భయపడ్డాను ఎప్పుడన్నా? బ్రాహ్మణ్య వ్యవస్థ పైన ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు భయపడినా? నేను ఒక సమతా సైనికుణ్ణి, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని. మనువాదులకే భయపడలేదు, మనలో ఉన్నటువంటి మనువాద కుక్కలకు భయపడాల్సిన అవసరం నాకు లేదు. నేను ప్రతిసారి నేను ఎప్పుడన్నా వీళ్ళకి సమతా సైనికులకు రాగానే నాకు ఏదైనా మాల మహానాడులో సభ్యత్వం ఇవ్వమని చెప్పినా, నన్ను ఈ మాల మహానాడులో చేర్చుకోమని చెప్పినా? నా మాల జాతి సమాజం ముందర అవహేళనకు గురి కాబడుతున్నది. నాలాంటి మాల బిడ్డనే ఉండి కూడా ఇంత తెలివి ఉండి నా జాతి వైపు నిలబడకపోతే ఎట్లా అని నేను దిగొచ్చింది తప్ప మీరెవరు నన్ను పిలవలేరు. అది సరి గుర్తుపెట్టుకోండి. నా కళము, నా గలము, నా మేధస్సు, నా గొంతు నా జాతికి ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పి నాకు నేను వచ్చిన నన్ను ఎవరు పిలవలేదు. మీరు నువ్వన్నా ఉండా, ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నా ప్లేస్కు నేను పోతా. ఎందుకు భయపడుతున్నారు? అప్పుడే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా? ఆలోచించండి. ఒకడు సవాల్ చేస్తాడు, నిజామాబాద్ జిల్లాలకి రెంజల రాజేష్ రాడని. బంగారు సాయిలు నాకు తెలుసు, నేను చిన్నపిల్లాడు అప్పటి నుంచి అన్ని పోరాటాల్లో పాల్గొన్నా. గైనికంగా నాకు తెలుసు, లక్ష్మణ్ నాకు తెలుసు, ఇంకా చాలా మందికి తెలుసు, నా వెనకాల ఉన్నటువంటి సారుకు కూడా తెలుసు. అరే మనువాదులే ఎదిరించాలని నిర్ణయించుకున్నాను, మనలో ఉన్నటువంటి జోకర్ గారులకు బ్రోకర్ గారికి భయపడతాను నేను?